మీ ఇంటి గేట్ దగ్గర ప్రతి ఆదివారం ఒక లేఖ కనిపిస్తే, ఆ లేఖలో మీ జీవిత రహస్యాలు రాసి ఉంటే, ఆ లేఖ ఎవరు రాస్తున్నారు అని తెలుసుకోవాలని మీకు అనిపించదా? కాని ఆ లేఖ చివరలో ఒకే ఒక్క మాట ఉంటే, నన్ను వెతకకండి. అలా మొదలైంది రాహుల్ జీవితంలో ఒక చిరునామా లేని ప్రేమ కథ. ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు అతన్ని దూరంగా ఉంచింది? తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా వినండి. విశాఖపట్నం నగరంలో రాహుల్ అనే ఒక యువకుడు ఉండేవాడు. జీవితం చాలా సాధారణం. ఒక చిన్న కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్గా పని. ఇంట్లో తల్లి, అతని ప్రపంచమంతే. ప్రతిరోజు ఉదయం లేవడం, ఆఫీస్కి వెళ్లడం, తల్లి మందులు చూసుకోవడం, అంతే అతని జీవితం. కాని ఒకరోజు ఉదయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు ఇంటి గేట్ దగ్గర ఒక లేఖ కనిపించింది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. ఇది ఎవరు పంపారు? నా అడ్రస్ ఎలా తెలిసింది అని అనుకుంటూ ఆ లేఖ తెరిచాడు. అందులో ఇలా రాసి ఉంది: రాహుల్, నీకు నేను తెలియకపోవచ్చు, కానీ నీ గురించి నాకు చాలా తెలుసు. ఆ మాటలు చదివిన వెంటనే రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంది. లేఖలో ఇంకో మాట ఉంది: ప్రతి ఆదివారం నీ గేట్ దగ్గర ఒక లేఖ ఉంటుంది, చదువు, కానీ నన్ను వెతకకు. రాహుల్ మొదట నవ్వుకున్నాడు. ఇది ఎవరో ఫ్రెండ్ ప్రాంక్ అయి ఉంటుంది అని అనుకున్నాడు. కాని తర్వాతి ఆదివారం మళ్లీ ఒక లేఖ వచ్చింది. ఈసారి అందులో ఇలా ఉంది: నీ అమ్మను నువ్వు ఎంత ప్రేమిస్తావో నాకు తెలుసు. ఆమె కోసం నువ్వు ఎన్నో కలలు వదిలేశావు. ఈ మాటలు చదివినప్పుడు రాహుల్ షాక్ అయ్యాడు. ఈ విషయానికి చాలా దగ్గర వాళ్లకే తెలుసు. అప్పుడు మొదటిసారి అతనికి అనుమానం వచ్చింది. ఎవరు ఈ అమ్మాయి? రోజులు గడుస్తున్నాయి. ప్రతి ఆదివారం ఒక కొత్త లేఖ. ఆ లేఖల్లో ఒక అమ్మాయి. తన మనసు, తన భావాలు, తన కథ చెబుతోంది. ఆమె పేరు మాత్రం ఎక్కడా రాయలేదు. ఒకరోజు లేఖలో ఇలా రాసింది: నిన్ను మొదట చూసింది బస్టాప్ దగ్గర. నీ అమ్మను పట్టుకుని రోడ్డు దాటించిన రోజు. అప్పుడు నాకు తెలిసింది నిజమైన మనిషి ఎవరో. ఆ లేఖ చదివినప్పుడు రాహుల్ మనసు కరిగిపోయింది. ఇంతవరకు ఎవరూ అతన్ని ఇలా అర్థం చేసుకోలేదు. ఆ లేఖలు చదివినప్పుడల్లా అతని ముఖంలో ఒక చిరునవ్వు. తెలియకుండా ఆ అజ్ఞాత అమ్మాయి మీద ప్రేమ పెరుగుతోంది. ఒక ఆదివారం లేఖలో ఇలా రాసి ఉంది: రాహుల్, ఈరోజు నిన్ను చివరిసారి చూస్తాను. ఆ మాట చదివిన వెంటనే రాహుల్ గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయింది. లేఖ చివర్లో ఇలా ఉంది: రేపు సాయంత్రం 5 గంటలకు బీచ్లోని పాత లైట్ హౌస్ దగ్గరకు రా. నువ్వు నన్ను చూడకపోవచ్చు, కాని నేను నిన్ను చూస్తాను. ఆ రాత్రంతా రాహుల్కి నిద్ర పట్టలేదు. ఆమె ఎవరు? ఎందుకు ఇలా చేస్తోంది అనే ప్రశ్నలతో రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు రాహుల్ బీచ్కి వెళ్లాడు. సముద్రం అలలు కొట్టుకుంటున్నాయి. చుట్టూ చాలామంది ఉన్నారు. కాని ఆ అమ్మాయి ఎవరో అతనికి అర్థం కాలేదు. కొన్ని నిమిషాలు గడిచాయి. అప్పుడే వెనుక నుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది. రాహుల్, అతను నెమ్మదిగా తిరిగి చూశాడు. అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె కళ్లలో నీళ్లు. రాహుల్ మెల్లగా అడిగాడు: నువ్వేనా ఆ లేఖలు రాసింది? ఆమె మౌనంగా తల ఊపింది. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడలేదు. తర్వాత ఆమె నెమ్మదిగా చెప్పింది: కాని నిన్ను ప్రేమించడానికి నాకు హక్కు లేదు. రాహుల్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు అని అడిగాడు. ఆమె కళ్లలో కన్నీళ్లు నిండాయి. నాకు ఒక హార్ట్ ప్రాబ్లం ఉంది. డాక్టర్లు చెప్పారు నాకు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. నీ జీవితంలోకి వచ్చి మళ్లీ నిన్ను బాధ పెట్టాలనుకోలేదు. అందుకే ఆమె పేరు లేకుండా లేఖలు రాసింది. రాహుల్ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. సముద్ర అలలు మాత్రమే వినిపిస్తున్నాయి. తర్వాత అతను చిరునవ్వు నవ్వాడు. ఆమె వైపు నడిచి వెళ్లి చెప్పాడు: ప్రేమకి చిరునామా అవసరం లేదు. నీకు ఎంత రోజులు ఉన్నాయో నాకు తెలియదు, కాని ఆ రోజులు నేను నీతోనే జీవిస్తాను. ఆ మాటలు విన్న వెంటనే ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంది. సూర్యుడు సముద్రంలో మాయమవుతున్నాడు. కాని ఆ రోజు ఒక చిరునామా లేని ప్రేమ జన్మించింది. కొన్ని ప్రేమలకు పేరు ఉండదు, చిరునామా ఉండదు, కాని ఆ ప్రేమ జీవితం అంతా గుర్తుండిపోతుంది.